నాకు అత్యంత సన్నిహితుడు అన్న. తెలంగాణ ఉద్యమంలో చరిత్రాత్మక పాత్ర పోషించి తూటాలు శరీరంలో ఉన్న 300 కిలోమీటర్ల పైన నడిచి తెలంగాణ ఉద్యమంలో పాత్రనే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని ఒకసారి కలవాలని చెప్పి ఇటు భట్టి గారిని, నన్ను, కే రాజు గారిని, రేవంత్ గారిని కలిసినప్పుడు తల్లి సోనియా గాంధీ దగ్గరికి వదిన విమల గారిని, తమ్ముడు సూర్యం గారిని గద్దరన్నతో పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని కలిసినాం. ఆ రోజు కలిసిన రోజు రాహుల్ గాంధీ గారితో మాజీసే మిల్నా హై, తెలంగాణ ఇచ్చిన తల్లి చేతిని ఒకసారి స్పృశించాలని వదిన అంటుందిరా, తీసుకెళ్ళమని చెప్పినాడు. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయినాక సోనియా గాంధీ గారి వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పి తన జీవితకాలం విప్లవాత్మక ఉద్యమాల్లో ఉంటూ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకి రాజ్యాంగాన్ని నమ్ముతూ కాంగ్రెస్ పార్టీతో వచ్చి అటు రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా ఉంటూ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన వెంటనే వారిని కలిసి ఇతనే భట్టి గారు మీరు కలిసి ఈ దుర్మార్గ పరిపాలన అంతమొంచగలుగుతారని నేను గట్టిగా నమ్మి మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడడానికి అత్యంత ఆరాధ్యుడు గద్దరన్న యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, జూపల్లి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి తెలంగాణ ఉద్యమకారుల తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. చెల్లెలు వెన్నెల గారికి, కోడలు, కూతురు, మనమరాలైన మిగతా కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్న కంచయ్య గారికి, జయరాజ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ఇవాళ గద్దర్ గారిని మనం స్మరించుకుంటూ గద్దరన్న యొక్క స్ఫూర్తిని సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకై ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు పూర్తి సన్నద్ధంతో ఉండడని చెప్పడానికే ఇవాళ జయంతి ఉత్సవాలు మొట్టమొదటిసారి ప్రభుత్వ పరంగా నిర్వహించడం అంటేనే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గౌరవించుకున్నట్టుగా అవుతుంది. ఇది గద్దరన్నకొక్కరికే గౌరవం కాదు, యావత్ తెలంగాణకై పాటుపడ్డ విద్యార్థి, ఉపాధ్యాయ, విద్యార్థి లోకాలందరికీ కూడా గౌరవించినట్టుగా అవుతుంది. దానికి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ, గద్దరన్న భౌతికంగా మనమైన నిష్క్రమించిండొచ్చు, కానీ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం గద్దరన్న ఉదయిస్తూనే ఉంటాడు, మన మధ్యనే ఉంటాడు. వారి రచనలని ఇంకొక మిత్రుడు, అత్యంత ప్రాణ స్నేహితుడు గద్దరన్న ప్రాణాన్ని చనిపోయిన దాన్ని తట్టుకోలేక ఆ రోజు 5 గంటల పైన శకటం పైన నాతోనే ఉంటూ గద్దరన్న ఇంటికి చేరంగానే అక్కడే ప్రాణాలు వదిలిన జహీర్ అలీ ఖాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ మిత్రులు, పెద్దలు, ముఖ్యమంత్రి గారు జహీర్ అలీ ఖాన్ గౌరవార్థమే వారి యొక్క అన్న కొడుకును కూడా వాళ్ళ గవర్నర్ కోటాలో నామినేట్ చేయడం అంటే కూడా అది జహీర్ అలీ ఖాన్ని కూడా గౌరవించినట్టుగానే అవుతుంది. వారి స్మృతి చిహ్నం కూడా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూనే తెలంగాణ చరిత్రని, తెలంగాణకే పాటుపడ్డ జయరాజ్ సార్ గారికి నా విజ్ఞప్తి, కవి గారికి, గత 9.5 సంవత్సరాల్లో తెలంగాణకే పోరాటం చేసిన వాళ్ళని పక్కన పెడుతూ ఆ దొరలను పొగిడితే రచనలు జరిగినాయి. చరిత్ర తిరొక్కసారి కంచయ్య సార్ ఎప్పుడు రాస్తూనే ఉంటాడు, కానీ మీరు కూడా మరొకసారి చరిత్ర తిరిగి రాస్తూ నిజమైన తెలంగాణ ఉద్యమకారులని గుర్తించేటట్టుగా, చిరకాలం గుర్తుండేటట్టుగా మీ పాటల రచనలు ఉండాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ కట్టిన స్మృతి చిహ్నం దాంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి నా విజ్ఞప్తి, దాంట్లో దొరలను పొగుడుతూ రాసిన కవితలు కాకుండా నిజమైన తెలంగాణ బిడ్డలను, అమరులను గుర్తించేటట్టుగా మీరు దాన్ని ఒకసారి తిరిగి భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి గుర్తుంటట్టుగా మీ యొక్క ఆదేశానుగుణంగా అక్కడ చిహ్నం ఉండాలి. అక్కడ లైబ్రరీ కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇది నిజంగానే తెలంగాణ ఉద్యమకారులకి గౌరవార్థం. గద్దరను గుర్తించుకోవడం, గౌరవించుకోవడం అంటేనే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించినట్టుగా అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మిగతా మంత్రివర్యులకు కూడా
ప్రత్యేక అభినందనలు. మీరు చొరవ తీసుకొని మొట్టమొదటిసారి వాళ్ళ గతంలో ముఖ్యమంత్రులు వచ్చేవాళ్ళు, ప్రజల వద్దకు పాలన అంటూ కన్సీలర్ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి రావడం అనేది ఎప్పుడు జరగకపోతుండే. ఇదే రవీంద్ర భారతి స్మృతి చిహ్నంగా గద్దరన్న పేరు ఇంకా చిరకాలం ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుని నమ్ముకుంటూ జై హింద్, జోహార్ గద్దరన్న. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.